మన జిఆర్పి ఆర్పిఎఫ్ సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అయినటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పిగట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ ని లాగినటువంటి వ్యక్తి యొక్క ఈ లక్కాన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి. ఇతను ఆ గ్యాంగ్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి జిఆర్పి ఆర్పిఎఫ్ 5 బృందాలుగా ఏర్పడి రాజస్థాన్ లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, అదేవిధంగా రైల్వే వ్యవస్థ యొక్క భద్రత కోసం జిఆర్పి పోలీసులు, ఆర్పిఎఫ్ పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగం చేసేదానికి సిద్ధపడి పోరాడి రాత్రి పగలనక డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏసీపీ కానీ, సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ గతంలో చెప్పిన విధంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధంగా అవుదని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అరెస్ట్ అయినటువంటి ఈ యొక్క నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఆనరబుల్ కోర్టు, రైల్వే కోర్టు విజయవాడకి హాజరు పెట్టడం జరుగుతుంది. మిగతా నిందితుల విషయంలో కూడా జిఆర్పి ఆర్పిఎఫ్ జాయింట్ గా టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఈ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 4 ముద్దాలను కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. తరచు అంటే ఈ సంవత్సరమే ఏప్రిల్ 18, 19 నైట్ ఒక అఫెన్స్ జరిగింది. అదేవిధంగా జూన్ 14, 15 నైట్ ఒక అఫెన్స్ జరిగింది. అమావాస్య రాత్రుల్లో ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రోడ్డుకు ప్యారల్ గా ఉంటాం, తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అయ్యేదానికి అవకాశం ఉంటాం చేస్తున్నారు. కాబట్టి ఆర్పిఎఫ్, జిఆర్పి రాత్రిపూట తుపాకులతో గస్తీ ఉండేదానికి పోలీసులు నియమించడం జరిగింది. అధికారుల ఆదేశాల మేరకు తుపాకులతో రాత్రిపూట పోలీసులు గస్తీ చేస్తున్నారు. ఇక మీదట ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కానీ వారిని ఉపేక్షించబోమని చెప్పి తెలియజేస్తున్నారు.